నాగశౌర్య సక్సెస్నైనా ఫెయిల్యూర్నైనా బాగా రిసీవ్ చేసుకునేది ఉషా గారే అని మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. సరే, సక్సెస్ అంటే మీ ఆనందానికి అవధులు ఉండవు, అది నాకు అర్థమైపోతుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఇంట్లో అట్మాస్ఫియర్? నాగశౌర్య కానివ్వండి, మీరు కానివ్వండి, ఇంట్లో కృష్ణప్రసాద్ గారు, బేసిక్గా అట్మాస్ఫియర్, ఫెయిల్యూర్ అనేది ఎవరికైనా సరే కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంటుంది కదా. అంటే ఫెయిల్యూర్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే నేనే కదమ్మా, ప్రతి ఒక్కళ్ళు, మీకు కూడా తెలుసు, ఇండస్ట్రీలో కూడా మనకి ఈవెన్ ఆడియో రిలీజ్ అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ కూడా చెప్తుంటారు, శౌర్య ఎక్కడ ఫెయిల్ అవ్వలేదని నా నమ్మకం, అందరి నమ్మకం కూడా. ఎందుకంటే ఏ మూవీ అయినా కానీ తను ఇలా చేయలేకపోయాడు అనేది ఏ రివ్యూ రాలేదు మనకి ఇప్పటి వరకు, టచ్ వుడ్. ఎందుకంటే తన వరకు తన ఎఫర్ట్ పెట్టాడు. కానీ ప్రతిదీ కూడా ఒక టైం అంటూ ఉంటుందమ్మా. ఇప్పుడు నాకు టైం వచ్చింది కాబట్టి నేను ఎక్కడో మారుమూల పెట్టినా కానీ లోపలికి పెట్టాను. నేను ఎంత పెద్ద ఇదేంటి పాష్ అంబియన్స్లో లేదు, నాది ఏమీ లేదు. కానీ అక్కడ నా దగ్గరికి ప్రీమియం కార్స్ కూడా వస్తున్నాయి అంటే అది బై గాడ్స్ గిఫ్ట్. నా టైం సక్సెస్ ఉంది. అలాగే శౌర్యకు కూడా ఒక టైం వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. తన ఫెయిల్యూర్ అంటే కనుక తను ఏదైనా తప్పు చేస్తే, తను ఏమైనా చేయలేకపోతే నీ ఫెయిల్యూర్ అని మేము బాధపడాలి. తనకు టైం రావాలి అనే మేము ఫీల్ అవుతున్నాం తప్పితే తనలో ఏమీ లేదు. కాబట్టి తన డెడికేషను, తన ఇది చూస్తే నిజంగా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతానమ్మా. ఒకటి నేను ఇప్పటికీ చాలా ప్రౌడ్గానే చెప్తాను ఏంటంటే, ఓన్లీ ఇంత తన బిజినెస్ అవుతుందంటే 15 అవని 17 అవని 17 CR అవని 18 CR బిజినెస్ అవుతుందంటే ఓన్లీ తన షోల్డర్స్ మీద అవుతుందమ్మా. ఇప్పుడు నేను ఇలా ఓపెన్గా చెప్తే శౌర్య నన్ను తిట్టను కూడా తిట్టచ్చు, కాకపోతే ఎందుకమ్మా నువ్వు అలా మాట్లాడతావని. నేను నిజంగా చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా బిజినెస్ అవ్వాలంటే ఒక డైరెక్టర్ యాడ్ అవ్వాలి, ఒక హీరో యాడ్ అవ్వాలి, ఒక హీరోయిన్ యాడ్ అవ్వాలి, ఒక DOP యాడ్ అవ్వాలి. ఇన్ని యాడ్ అయితే అలాగే ఒక మ్యూజిక్ డైరెక్టర్ యాడ్ అవ్వాలి. ఇన్ని యాడ్ అయితే ఒక బిజినెస్ ఇంత అవుతుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఒక శౌర్య బేస్ మీదే ఇన్ని సినిమాలు అవుతున్నాయి. మీరు ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోండి, అందరూ కొత్త డైరెక్టర్లు. అవును, ఎవరు సరిగ్గా ప్రమోట్ చేయరు. చూడండి, ఇప్పుడు మేము చేస్తేనేమో అంటమేమంటారంటే ఈజీగా అంటం అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరే చేస్తున్నారు బయట సినిమా, అందుకనే బయట ప్రొడ్యూసర్స్ రావట్లేదు అంటారు. అసలు బయట ప్రొడ్యూసర్స్ రావట్లేదు అంటానికి మేము కృష్ణవింద విహారీ సినిమా చేసేటప్పుడు శౌర్య వరుడు కావాలి సినిమా చేస్తున్నాడు, లక్ష్య సినిమా చేస్తున్నాడు, పలానామ్మాయి పలానా అబ్బాయి సినిమా చేస్తున్నాడు. 3 సినిమాలు చేస్తుండగా మేము కృష్ణవింద విహారీ చేసాము. కానీ అందరూ ఏమంటారు అంటే ఏంటంటేనమ్మా, రాళ్ళు ఇసరటానికి రెడీగా ఉంటారు. ఏమాత్రం ఎవరికైనా కానీ ఆ మాట అంటానికి. అదే టైంలో మేము కృష్ణవింద విహారీ సినిమా చేసే టైంలో 3 సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ చేస్తుంటే అసలు ఆ మాట ఎవరో అన్నారని మాకు చెప్పడం అనేది ఎంత ఫూలిష్నెస్ ఒక్కసారి ఆలోచించు. అది ఏంటంటే కనుక ఏదో అనాలి కాబట్టి అనేస్తే కుదరదు కదా. అది వాళ్ళకి తెలియాలి, ఎవరో ఏదో అంటున్నారంటే దాంట్లో నిజమెంత అనేది తెలియాలి. ఇప్పుడు మేము ఇన్ని సినిమాలు మేము 4 మూవీస్ చేసామమ్మా. అది ఒక్క నర్తనశాల తప్పితే మా అన్నీ హిట్లే. ఎందుకంటే కనుక కృష్ణవింద విహారీ కూడా అసలు OTTలో ట్రెండింగ్లో ఉంది. అవును, అది మనం ఏంటంటే కనుక అది రిలీజ్ అవ్వాల్సిన టైంలో అవ్వలేదు కాబట్టి. కానీ లేదు అంటే కనుక సినిమాకి నెగిటివ్ ఎక్కడ ఎవరు చెప్పలేదు. చూసిన ప్రతి ఒక్కళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. మేము థియేటర్స్ మేము వెళ్ళి చూసాము, చాలా ఎంజాయ్ చేశారు. అట్లా ఇప్పుడు అశ్వత్థామ ఉంది, చాలా మంచి మూవీ అమ్మ. చెల్లో ఉంది, చాలా మంచి మూవీ. మేమేమి ఫెయిల్యూర్ ఇవ్వలేదు కదా శౌర్యకి. యాక్చువల్గా చెప్పాలంటే శౌర్య మార్కెట్ పెరిగింది. మిగతా వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పాలంటే శౌర్య మార్కెట్ని కిల్ చేస్తున్నారు. ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? మిగతా అంటే ఎవరు? అది అందరికీ తెలియదు ఇండస్ట్రీలో, అది ఎవరికైనా తెలియాలి. ఎప్పుడంటే కనుక మేము ప్రమోట్ చేసినట్టుగా మీరు చూడండి, ఎవరైనా కానీ చెక్ చేసుకోండి. అనేవాళ్ళు ఎవరైనా, మాట్లాడేవాళ్ళు ఎవరైనా కానీ అది చూసుకోవాలి. ఎందుకంటే ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాను అంటేనమ్మా, తెలియాలి. ఏది పడితే అది మాట్లాడితే అది చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది. ఎందుకంటే నేను విన్నది ఏంటంటే, బయట వాళ్ళు ఎవరు అంటారమ్మా, ఇండస్ట్రీ బయట ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా ఆడియన్స్ అనేవాళ్ళు నిజంగా దేవుళ్ళు. అందుకనే వాళ్ళు ప్రేక్షక దేవుళ్ళు అన్నారు. వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఇప్పుడు ఏమీ ఇది లేకుండా ఉండి ఎలా చెప్తారంటే శౌర్య కెరీరు శౌర్య పేరెంట్సే స్పాయిల్ చేశారు. అది ఏ పేరెంట్స్ అన్నా అవని అమ్మా, ఎవరి పిల్లలు ఏదైనా స్పాయిల్ చేస్తారా అంటే అంటానికి కొంచెం ఉండాలి.
ఆ మాట అంటానికి అవి ఎలాంటి లాస్ట్కి గుడ్డిదవని కుంటిదవని ఇంకోటవని ఎవరైనా ప్రాణం పోయేంత వరకు పిల్లల కోసమే బతుకుతారు ఎవరైనా. అంటే అది ఎంత పెయిన్ ఉంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నానో అర్థం చేసుకోండి. అంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తే అది కరెక్ట్ కాదు కదా. అదే అంటే పోనీ రండి అన్నవాళ్ళు ఎవరన్నా కానీ ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఒక పెద్ద డైరెక్టర్తో రండి, అనేవాళ్ళు ఎవరైనా కానీ రండి, ఒక పెద్ద హీరోయిన్ తీసుకురండి, అంత ప్రేమ ఉన్న వాళ్ళు. అంటానికి రాళ్ళు వేసేయడానికి ఏది పడితే అది మాట్లాడతారు. అది అంటే ఏ రకంగా తల్లిదండ్రులు పాడు చేస్తున్నారని అంటున్నారు. అదే కదా, ఇప్పుడు ఒక సినిమా మనం కృష్ణవింద విహారీ సినిమా చేసేటప్పుడు 3 సినిమాలు బయట ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు మీరే చేస్తున్నారు బయట వాళ్ళకి ఇవ్వట్లేదు అన్న మనుషులు ఇంక దీనికి మనం ఏం రీజన్ చెప్పగలమమ్మా? ఓకే, అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఒక ఇది ఉండాలి. మాట్లాడేటప్పుడు ఏది పడితే అది మాట్లాడటానికి అన్నప్పుడు ఇంక దాంట్లో రీజన్ ఉండక్కర్లా, అంటే దాన్ని ఎదుర్కోక్కర్లేదు. అంటే హోమ్ ప్రొడక్షన్లో ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారు సైన్స్ సినిమాలు, ఓకే. ఇప్పుడు అలా చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటని? అమ్మ ఏదైనా కానీ నష్టమా ఇంకోటి కాదు, ఏదోటి మాట్లాడాలి. ఓకే, నోటికి ఏదో వస్తే అది మాట్లాడతాం. ఏముంది, ఇప్పుడు నలుగురు కలిశారనుకో ఎవరో గురించి మాట్లాడాలి, అది ఎవరో ఒకరు టార్గెట్ అవ్వాలి. అది ఇండస్ట్రీలో ప్లస్ ఒకటమ్మా, మేము ఎవరితోటి యాక్చువల్గా చెప్పాలంటే హలో అంటే హలో ఉంటాం. మేము ఎవరితో శౌర్య అవని నేనవని ఎవరితోటి మేమేమీ ఏది ఉండం, అది కూడా ఉండొచ్చు ఎవరికైనా కానీ. ఓకే, మీరెవరికి ఏమి హాని చెయ్యరమ్మా, మీ లోకంలో మీరుంటారు. అవును, మా ప్రపంచమే మాదమ్మా. మేము ఎవరితోటి రైవలు లేదు, అలానే ఎవరితోటి ఫ్రెండ్షిప్ లేదు. అందరితో హలో అంటే హలో. అంటే ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ పిఆర్ అండ్ కనెక్షన్స్ కదా ఉషా గారు. సో మన ప్రపంచంలో మనం ఉండటం అనేది కూడా శౌర్య గారికి ఏమైనా 100% అమ్మా. అందుకనే ఇబ్బంది పడుతుందా? ఫస్టే చెప్పాకమ్మా, నేను శౌర్య యాక్చువల్గా ఇండస్ట్రీకి సూట్ అవ్వు అని. యాక్చువల్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే బోల్డ్ ఇంటర్వ్యూ, తెలియకుండా అయింది ఇది. అది ఎందుకంటే శౌర్య చాలా చూసారు, మీ అందరూ చూసారు కదా, ఎక్కడ ప్రమోషన్స్ కానీ దేనికి కానీ రారు. అది మీరు చెప్పినట్టు 100% పిఆర్ ఉండాలి. బై గాడ్స్ గిఫ్ట్ ఇప్పుడు వరకు ఈవెన్ ఇప్పుడు కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు అంటే అది బై గాడ్స్ గిఫ్ట్ ప్లస్ శౌర్యకున్న ఇదే చెప్పాలి. ఈ రోజు కూడా రోజుకి నాకు ఫోన్ చేస్తుంటారు. ఏంటి నాకు చేస్తుంటారు, మా అంకుల్కి చేస్తుంటారు ఫోన్స్. రోజు ఒక 10 ఫోన్స్ అయినా వస్తుంటాయి. ఏంటి, శౌర్యకి ప్రొడ్యూస్ చేస్తాము, ఎంతైనా పర్లేదు. కాకపోతే కనుక మేమేంటంటే కనుక మేనేజర్ ఉన్నాడు, మేనేజర్కే ఇచ్చేస్తున్నాం. ఎందుకంటే మేము కల్పించుకోదలుచుకోలేదు, మేము ఎప్పుడు కల్పించుకోము, ఇప్పుడు అప్పుడు కూడా ఏంటంటే మా మూవీకే మేము మాట్లాడాం తప్పితే మేము ఇంక మిగతా మూవీస్కి మేమేం మాట్లాడింది ఏమీ లేదమ్మా. కాకపోతే ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు కూడా మేనేజర్ నెంబర్ ఇచ్చేస్తాము. ఇప్పటికి ప్రొడ్యూసర్స్ తనకి వస్తూనే ఉంటారు, ఇంకా తన డెసిషన్ ఏదైనా కానీ.